శాంతను, సత్యవతి వివాహం జరిగింది. వారి కొద్ది కాలంలో చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. కాని ఈ శాంతమైన ప్రారంభం తరువాత మహాభారత సంగ్రామానికి గూళిక వేసిన సందర్భాలు మొదలవుతున్నాయి. శాంతనుడు మరణించిన తరువాత భీష్ముడు హస్తినాపుర రాజవంశాన్ని రక్షించే బాధ్యత తీసుకున్నాడు. అప్పటికే యువరాజు అయిన విచిత్రవీర్యునికి పెళ్లి చేయాలనే ఆలోచనతో భీష్ముడు తగిన వధువుల కోసం చూస్తాడు. ఆ సమయంలో కాశీ రాజ్యంలో ముగ్గురు అందమైన రాజకుమార్తెల అంబ, అంబిక, అంబాలిక స్వయంవరం జరుగుతుందనే వార్త వస్తుంది. కాని కాశీరాజు హస్తినాపుర వంశాన్ని ఆహ్వానించలేదు. ఇది భీష్మునిపై ఒక అవమానంగా మారింది. అక్కడికి ఒక్కడే వచ్చిన భీష్ముడు అందరు రాజులను ఓడించి ముగ్గురు రాజకుమార్తెలను తన రథంలో ఎక్కించుకుని హస్తినాపురానికి తీసుకువచ్చాడు. అయితే అనుకోని మలుపు వచ్చింది. అంబ ముందుకు వచ్చి చెప్పింది, నేను సాల్వరాజును ప్రేమిస్తున్నాను. అతనితోనే జీవితం గడపాలనుకుంటున్నాను. ధర్మాన్ని పాటించిన భీష్ముడు ఆమెను తిరిగి సాల్వుని వద్దకు పంపాడు. కాని సాల్వుడు భీష్ముడి చేతిలో ఓడిపోయిన దౌర్భాగ్యంతో అంబను తిరస్కరించాడు. తన ప్రేమను కోల్పోయిన అంబ మళ్లీ భీష్ముని వద్దకు వచ్చింది. కాని భీష్ముడు బ్రహ్మచర్య వ్రతంతో జీవిస్తున్నవాడు. అతను కూడా ఆమెను తీసుకోలేడు. ఈ దుహకం ఆగ్రహంగా మారింది. ఇదే సమయంలో అంబిక మరియు అంబాలికలు విచిత్రవీర్యుడిని వివాహం చేసుకుంటారు. విచిత్రవీర్యుడు కొంతకాలం తర్వాత మరణిస్తాడు. అంబ దుఃఖం మాత్రం ఆగ్రహంగా మారింది. అంబ భీష్మునిపై ప్రతీకారం తీర్చుకోవాలని శపథం చేసింది. ఈ జన్మలో కాని వచ్చే జన్మలో అయినా నిన్ను నాశనం చేయడం నా లక్ష్యం. ఇది భవిష్యత్తులో జరిగే మహాసంగ్రామానికి మొదటి మంటగా మారింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.